దేశం ఆగమవడానికి కారణం గీన మంచిగా ఎట్లున్నాడు చూడిగో ముసలోడు మహానుభావుడు 13 సంవత్సరాల దరిద్రానికి కారణం ఈయనే అన్నా హజారే. ఇప్పుడు ఏడున్నాడో కనబడతలేడు, పత్తకే కనబడతలేడు ముసలోడు. ఇవి మంచిగా రాసిన లేవలేగో శోభనం పెళ్లి కొడుకులా పానుపుపై పడుకున్న ఈ అవలేగాన్ని ఈరోజు దేశానికి ఈ దౌర్భాగ్యం వచ్చింది. ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి అంటే ఇలాంటి అవలేగాళ్ళు గల్లీకి ఒకడు పుట్టుకు వస్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్త మిత్రులారా. ఆ రామ్లీలా మైదానంలో కిరణ్ బేడి గారు, కేజ్రీవాల్ గారు, ఈ అన్నా హజారే ఆధ్వర్యంలో విపరీతమైన అవినీతి పెరిగిపోయింది దేశంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో, యూపీఏ ప్రభుత్వంలో అని ఒక గిట్లనే వండుకొని నిరాహార దీక్షల మీద నిరాహార దీక్షలు చేసిండు. కాంగ్రెస్ గంగల కలిసింది, బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, నిరుద్యోగం పెరిగిపోయింది, నిత్యావసర ధర వస్తువులు పెరిగిపోయినాయి. పైగా వీటన్నిటిని మించి దేశంలో అసమానత పెరిగిపోయింది. మళ్ళా కులపిచ్చి పెరిగింది, మత పిచ్చి పెరిగింది, ఒక మతానికి మధ్య వరదలేదు. ఇన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. కానీ ముసలోడు మాత్రం నోరు తెరతలేడు, కిక్కురు మంటలేడు, నాకు కక్కురు మంటలేడు. ఇక నిన్నగాక మొన్నగక్కడ నాగర్ కర్నూల్లో ఏదో పరస్త్రీ స్వామి అని ఒక ఆయన ఉన్నాడు కదా, వామ్ము ఆయన స్పీచ్లు చూడాలిగా. ఆ శ్రీశైలం వెళ్ళే రూట్ల నాట ఏదో 2-3 దర్గాలు ఉన్నాయట. ఆ దర్గాల మీద విపరీతమైన విద్వేషం కక్కుతాన్నాయని. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక స్వామి, ఆయన ఫాలో అయ్యేటోళ్ళు ఉంటారు. ఆయన స్పీచ్లకు ఈ కింద ఉన్న వాళ్ళు ఇయాలనే పోదాం, ఇయాలనే కూల్చేద్దాం, ఏమున్నది స్వామి నువ్వు ఒక పిలిపి. ఆయనకేమున్నది, ఆయన కాషాయం కట్టుకున్నాడు, మంచి ఇంట్లో కూర్చుంటాడు. నేను ఇటువంటి స్పీచ్లు ఇస్తాను అనుకున్నా కానీ గట్ల పోయి కూల కొడతారని నాకేం తెలుసా అంటాడు. కాబట్టి మీరు అందరు నేరస్తులు అవుతారు. వాళ్ళు కొత్తగా కట్టినవి కాదు, అవి ఎప్పటిలో ఉన్నాయి. దేశంలో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్స్ ఉన్నారు. ఇంతమంది కలిసి ఒక భూమి మీద ఉంటానం, మనం ఒకే దేశంలో ఉంటానం. అటువంటి అప్పుడు శ్రీశైలం దారుల్లో ఓ గుడి ఉంటుంది, ఓ మసీదు ఉంటుంది, ఓ దర్గా ఉంటుంది, ఒక చర్చ్ ఉంటుంది. కాబట్టి దాని మీద విద్వేషాలు కక్కే ప్రయత్నం చేయకండి. పైగా ఆ స్వామివారు మాదిగవారని తెలిసింది. ఏంది మరి ఇది ఇంత విద్వేషాలు, ఇంత విద్వేషం దేశంలో విస్తరిస్తా అంటే సది చెప్పవలసిన ముసలోడు మంచిగా ముద్దుగా వండుకున్నాడు పాన్పు మీద వండుకొని చేయవలసినంత నష్టం చేసినా ఇంకా కొట్టుకొని సావుర్రా అన్నట్టు ఉన్నది నా కథ. కాబట్టి మిత్రులారా, ఈ దేశం ఏమవుతుంది, ఎటు పోతుంది, ఈ దరిద్రులేమో మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడతలేరు.